చెందినదే కానీ పరాయివాడికి ఎందుకు చెందుతుందండి? ధూర్తుడైన రావణుడు పుష్పక విమానం మీద వెళ్ళిపోతూ హిమవత్ పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నటువంటి ఆవిడ్ని చూశాడు. ఆయన చూసేది ఈ కంటికి నదరగా కనపడిందా లేదా? ఆయనకి లోపల విచారణ ఎందుకు? కాబట్టి నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిన్ను నేను అనుభవించాలన్నాడు. ఆవిడ మీద పడబోయాడు. ఆవిడ ఆగ్రహించి అక్కడే ఉన్నటువంటి ఒక పెద్ద దావానంలోకి దూకేసి శరీరాన్ని విడిచిపెట్టేసి, నువ్వు నన్ను స్పృశించావు కాబట్టి నేను ఈ శరీరంతో ఉండను, కామార్తుడవై కనపడినటువంటి ప్రతి ఆడదాని మీద చెయ్యి వేస్తున్నావు కనుక నీ కామము వలన ఒక మహాపతివ్రత కారణముగా నీ వంశమంతా నశించిపోవుగాక అని శపించింది. అది వేదం యొక్క శాపం. కాబట్టి ఇప్పుడు శపించిన తల్లి శరీరాన్ని విడిచిపెట్టింది. అగ్నిహోత్రంలో పడిపోయిన ఆ తల్లిని తీసుకెళ్లి అగ్నిహోత్రుడు స్వాహాదేవికి ఇచ్చాడు, భార్యకి. ఈమె మహాతల్లి, వేదమే ఈవిడ రూపాన్ని పొందింది, నీ దగ్గర ఉంచన్నాడు. అగ్నిహోత్రం ఏం చేస్తుందండి? ఆయనకి వేదంతో అనుబంధమే. స్వరంతో మీరు హవిస్సిస్తే ఆయన పట్టుకెళ్ళి దేవతలకు ఇస్తాడు. స్వరం తప్పితే ఆయన ఎలా తీసుకెడతాడు? ఆ మంత్రాన్ని ఆయన ఒప్పుకోడు. అగ్నిహోత్రుడు పెద్ద బ్రాహ్మణుడు అసలు. కాబట్టి ఇప్పుడు ఆయన తన భార్య స్వాహాదేవికి ఇచ్చి ఆ పిల్లని అట్టే పెట్టమన్నాడు. ఆ పిల్లని ఆవిడ పెంచి పెద్ద చేస్తాం. ఒకానొకప్పుడు సీతాదేవిని రావణాసురుడు అపహరించి తీసుకుపోతుంటే అగ్నిహోత్రుడు ఆ మార్గంలో వచ్చి రావణుడిని చూసి, అవునులే, కామంతో కన్నులు మూతలు పడిపోయిన నీకు నేను ఎలా కనపడతానన్నాడు. ఏమంత మాట అన్నావు అన్నాడు. ఆయన అన్నాడు, నీవు మారీచుడితో మాట్లాడుతున్నప్పుడే ఎక్కడ ఎవరు ఏది మాట్లాడుకుంటున్నా వినగలిగినటువంటి ప్రజ్ఞని ఋషుల చేత పొందినటువంటి రామచంద్రమూర్తి నువ్వు వేసిన ప్రణాళిక భగ్నం చెయ్యడం కోసమని సీతని తెచ్చి నా దగ్గర పెట్టి మాయాసీతని పర్ణశాలలో పెట్టాడు. నువ్వు ఆ మాయాసీతని పట్టుకెడుతున్నావు. ఎంత ఉపకారం చేశావయ్యా అని అసలు సీతమ్మని అగ్నిహోత్రుడికి ఇచ్చి మాయాసీత రూపంలో వేదవతిని తన రథం మీద పెట్టి ఆయన తీసుకెళ్ళాడు. ఆవిడ శాపం కదండి, ఆవిడ వల్లనే కదా పోవాలి ఇప్పుడు రావణాసురుడి వంశం. తీసుకెళ్ళి ఆవిడ్ని శిశుపావృక్షం కింద పెట్టాడు. ఆవిడని బాధలు పెట్టిన కారణం చేత రావణాసురుని యొక్క వంశం అంతా నశించిపోయింది. ఆఖరణ రామచంద్రమూర్తి త్రికాలవేది కనుక అగ్నిప్రవేశం చేయించారు సీతమ్మని. అంటే ఆ వేదవతి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళింది. అగ్నిహోత్రుడు ఇప్పుడు తన దగ్గర ఉన్న సీతమ్మని వేదవతిని ఇద్దరినీ తీసుకొచ్చి సీత స్థానంలో కష్టాలు పడింది కాబట్టి ఈమెను కూడా నువ్వు పరిగ్రహించు భార్యగా అన్నాడు. అంటే రాముడు అన్నాడు, ఇది నరుడిగా ఉన్న అవతారం. రామో దిర్నాభిభాషతే, రెండు మాటలు లేవు, ఒక్కతే భార్య, కాబట్టి నేను స్వీకరించాను. వచ్చే అవతారంలో ఈవిడ్ని స్వీకరిస్తాను, ఈవిడ్ని స్వీకరించడానికే అవతారాన్ని తీసుకుంటానన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ వేదవతిని మళ్ళీ అగ్నిహోత్రుడు తీసుకెళ్ళాడు. ఆ వేదవతి మళ్ళీ అయోనిజగా ఆకాశరాజుకి కూతురుగా పద్మావతిగా పుట్టింది. ఇప్పుడు ఈ పద్మావతి పరిణయం కోసం వెంకటేశ్వర అవతారం రావాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఎంత కష్టమో నిరూపిస్తుంది వెంకటేశ్వర అవతారం. మాట తప్పడానికి ఇవ్వడం చాలా తేలిక, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకున్న వాడితో మాట చెప్పించడం ఎంత కష్టంగా ఉంటుందో, మాట ఎంత గొప్పదో తెలుసుకుని ప్రవర్తించడం ఎంత గొప్పదో ఆ అవతారం నిరూపించింది. అమ్మ కోరిక తీరాలి, అవతల పద్మావతి పరిణయము జరగాలి. రెండూ జరగడం కోసం ఆయన ఎంచుకున్న మార్గం వెంకటేశ్వర అవతారంగా వచ్చి వకుళమాతని తన తల్లిగా స్వీకరించాడు. దానికోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అన్నది ఎంత కష్టమో చూపించాడండి మహానుభావుడు. ఆయన కర్మ, ఆయనేమో కొండ మీద ఉన్నాడు. ఆయన ఎవరో ఎలా తెలుస్తుంది రాజుగారికి? రాజుగారి కూతురు పద్మావతి, ఆకాశరాజు కూతురు. పద్మావతిని తాను చేపట్టి తీరాలి. పద్మావతిని చేపట్టడం కోసమని ఆఖరికి వెంకటేశ్వరుడే సోది చెప్పి ఆవిడ కింద మారిపోయాడు. అంటే త్రికాలవేదులైన వారు ఏది చెప్తారో దాని మీద మనకు బాగా నమ్మకం. చిలక చెప్పనివ్వండి, నాకు ఎన్నో ఫోన్లు వస్తుంటాయి, నాకెవరో ఏమండి ఏదో పెళ్ళవదు ఇలా చేయమన్నారండి, నేను అలా చెయ్యాలా అండి అంటుంటారు. ఎవడో ఏదో చెప్తుంటాడు. మనకి లోకంలో అన్నిటికన్నా ప్రమాణం ఇది అంటే ఎవడో ఏదో చెప్పిన మాటే మనకి ప్రధానం. శాస్త్రాన్ని ఆధారం చేసుకుని చెప్పిన వాడికన్నా నేను ఏదో భూత భవిష్యత్ వర్తమాన కాలములు చెప్పగలనని చెప్పేసినాడు వాడు ఇలా చూసి, ఓ అమ్మ బాబోయ్ కొంప ములిగిపోతోంది, వచ్చే నెలలో మీ ఆయనకి నడువు సంబంధంగా చాలా ఇబ్బంది వస్తుంది, రోజు 2 షేర్లు మినిమలు ఇచ్చేయండి అన్నాడు అనుకోండి. వాడికి నడువుకి ఏమైనా అవుతుందో
ఆవిడ వెంటనే ఏమనుకోవాలి, ఎన్ని మాటలు కడిగినా పోని గీతలు గీసినటువంటి వాడి కాళ్ళు నేను పట్టగనుండగా ఆయన నడుమేమవుతుంది అందం. మినువులు ఇవ్వకపోతే ఏదో అయిపోతుందని ప్రతిరోజు 2 షర్ల మినువులు ఇచ్చేసి వాడికి ఏమీ అవదు, శుభ్రంగా ఉంటాడు. ఆ మినువుల వల్లే అలా ఉందని ప్రతి నెల ఆయన దర్శనానికి వెళ్తాడు. అదో ప్రారంభం. అంటే నేను శాస్త్రీయంగా చెప్పే వాళ్ళని నేను విమర్శించట్లేదు. ఏదో నోటివాక్కుగా చెప్పడం అనేటటువంటిది అలా ఉంటుంది. సోదిగా చెప్పడం అనేటటువంటిది చెప్పగలిగిన ప్రజ్ఞ ఈశ్వరాంశగా అలా చెప్తూ ఉంటారు కొంతమంది. కాబట్టి వెంకటరమణుడు సోది చెప్పే ఆవిడిగా వెళ్ళాడండి. ఆయన కర్మ అది. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆయన ఎంత కష్టపడవలసి ఉంటుందో చూపించాడు. వెళ్ళి ఎప్పుడో నేను దాని గురించి పరిశీలన చేసింది, అవన్నీ స్ఫురణలో ఉంటాయా, సాయంకాలం ఎప్పుడు ఉపన్యాసానికి వచ్చి అక్కడికి వెళ్ళి నేను సోది చెప్తాను, అందరికీ సోది చెప్తున్నాడు. అందరికీ సోది చెప్తుంటే రాజుగారి భార్యకి చెప్పారు, ఏమన్నా సోది బాగా చెప్తున్నారు. వచ్చిన ప్రారంభం ఏంటంటే వాళ్ళ ఇంట్లో అందరూ దిగులుగా ఉన్నారు. కారణం ఏంటంటే పద్మావతీదేవికి జ్వరం వచ్చింది. జ్వరం ఎందుకు వచ్చింది అని చెలికెత్తెలను అడిగితే ఈవిడ ఎవరో నల్లనయ్యని చూసింది ఉద్యానవనంలో, అప్పటి నుంచి మనసు పడేసుకుంది. ఆయన ఫ్రమ్ అడ్రస్ తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఏమిటో తెలియదు. బహుశా రాబో కాలంలో లోకం ఇలా ఉంటుంది. ఎవరినే ప్రేమించావు అని అడిగారు అనుకోండి, ఏమో అతను ఎక్కడ ఉంటాడో తెలియదు. ప్రేమించడానికి మనసు ఉండాలి కానీ ఇంకోటి ఉండాలా అని ఓ దిక్కుమాలిన డైలాగ్ ఒకటి వస్తుంది లోకంలో అని చెప్పడానికి ఇది వచ్చిందేమో వెంకటేశ్వర ముందే. ఆయన అన్ని లోకంలో ప్రామిసరీ నోటు కూడా రాసిన వాడికి చూపించినట్టు. కాబట్టి ఇదే మాట పద్మావతీదేవి అంది. ఆ చెలికెత్తెలను అడిగితే ఏమో మాకు తెలియదు, ఆ రోజున ఏనుగును తరుగుకుంటూ వచ్చాడు గుర్రం మీద, వెళ్ళిపోయాడు అంతే. అప్పటి నుంచి ఈవిడికి జ్వరం మొదలైందన్నారు. ఆయన ఎవరో తెలియదు, రాజుగారి కూతురు. ఎలా ఇచ్చేస్తారు పిల్లని? పాపం ఆ ధరణీదేవికి ఆకాశరాజు భార్యకి బెంగట్టుకుంది. ఈవిడెళ్ళి భర్తగా చెప్పింది, ఆయనకి అంతకన్నా బెంగట్టుకుంది. పెద్ద బాధ ఏమిటో తెలుసా అండి, ఆయనకు ఒక్కతే ఆ కూతురు కొడుకు, వసునాయకుడనో కొడుకు. ఈ పిల్ల దొరికిన తర్వాతే ఆ కొడుకు పుట్టాడు. అప్పటివరకు ఆయనకి బిడ్డలు లేరు. ఆయన అదృష్టం అని ఆయన అనుకుంటున్నాడు. అయ్యో నిజ పద్మావతీదేవి ఎవరికో నేను ఎలా పిల్లని ఇచ్చేస్తాను. అందుకని పాపం ఇంట్లో వైభోగాలు ఉన్నాయి కానీ వాళ్ళు దిగులుగా ఉన్నారు. ఇప్పుడు ఆవిడ ఎవరో అన్నీ చెప్పేస్తోందంటే ఏదో దిగులిపోతుంది, అసలు వాడు ఎక్కడున్నాడో చెప్తాడేమో అని ఒక తాపత్రయం కదండి. అందులో ఆవిడని తీసుకొచ్చారు. ఆయనే అలా వచ్చాడు. అది విచిత్రం. ఆ వెంకటేష్ ఎవరి గురించి వీళ్ళందరూ దిగులు పడుతున్నారో ఆయనే సోది చెప్పేవాడిగా వచ్చాడు. ఆయనే వచ్చి నేనే విష్ణువుని అన్నాను అనుకోండి, చాలా బాగుంటారు. నమ్మచ్చు నమ్మకపోవచ్చు. ఇప్పుడు ఆయన చతుర్భుజాలు, శంఖచక్ర కథాపద్మాలు అన్నీ చూపించాలి. చూపించిన తర్వాత ఇంకా పిల్లనిస్తారో మోక్షానికి వెళ్ళిపోతారో ఎవరికి తెలుసు. కాబట్టి అలా రాకుండా సోది చెప్పే ఆవిడిగా వచ్చాడు. వచ్చి ఏదో మళ్ళీ సోది చెప్పే వాళ్ళకు లక్షణం ఉండాలి. వాళ్ళు ఒక్కళ్ళు రాకూడదు. వాళ్ళు ఓ ఉయ్యాల్లాగా పవిటిని కట్టుకుని అందులో చంటి పిల్లాన్ని పడుకోబెట్టుకుని రావాలి. ఇప్పుడు ఆయన పడుకోబెట్టుకోవడానికి కొడుకేడి, చతుర్ముఖ బ్రహ్మగారే కొడుకు. అందుకని ఒళ్ళో ఆ పక్కన ఆ చిన్న ఉయ్యాల్లాగా పడుకోబెట్టుకుంటారు. ఆ బ్రహ్మగారిని అందులో పడుకోబెట్టుకుని తీసుకొచ్చి సోది చెప్తానమ్మ సోది అంటూ వచ్చాడు. ఎవరికో నలుగురికి బాగా చెప్పేశాడు. మా ఇంట్లో ఇలా అవును నాకు తెలుసు, నీ ఇంట్లో పాము దూరింది, భోషాణం కింద ఉంది అని నలుగురికి చెప్పేటప్పటికి అయ్యి బాబాయ్ చాలా బాగా చెప్తోందని వార్త వెళ్ళిపోయింది అంతఃపురంలో. తీసుకురండి మనం చెప్పించుకుందాం. రాణిగారు చెప్పించుకున్నప్పుడు అందరిలా చెప్పించుకుంటారు, రహస్యంగా చెప్పించుకోవద్దు, పైగా అమ్మాయి వ్యవహారం. బయటికి తెలిస్తే బాగుంటుందా? లోపలికి తీసుకెళ్ళి బంగారం పెట్టేశాడు. బంగారం పెట్టేస్తే ఆయన కూర్చున్నాడు. అందరూ అయితే ఏం చేస్తారో తెలుసా అంటే ఓ చాటలో బియ్యం పోసి పట్టుకొచ్చి అక్కడ పెట్టాలి. పెడితే బియ్యం పిసుకుతారు ఆ సోది చెప్పేవాళ్ళు. పిసికి ఓసారి ఆ బియ్యం అన్నీ ముట్టుకుని దాన్ని ఇలా పోగుల కింద పోసి వాళ్ళ దగ్గర ఒక కర్ర లాంటిది ఒకటి ఉంటుంది. ఆ సోది ఎవరికి చెప్తున్నారో వాళ్ళని పట్టుకోమని అదంతా తిప్పి ఆ మధ్యలో ఏదో ఓ రాశి మీద పెడతారు. పెట్టి ఇంక అక్కడి నుంచి చెప్పడం మొదలు పెడతారు. ఆ భాష కూడా విచిత్రంగా ఉంటుంది. అలా చెప్పాలి. అందుకని ఆయన ఏం చేశాడు, రాజుగారి భార్య చాట్లో బియ్యం పట్టుకొస్తే బాగుంటుంది ఆ స్టేటస్. అందునాడు ముత్యాలట్టుకొస్తే ఈయన పసిడి చాటలోని పండు ముత్యమ్ముల గద్దె కొలది చూచి రాశిపోసి ముత్యములను పిసికి 3 రాసులు చేసి మధ్యరాశి యందు మనసు నిలిపి ఆ ముత్యాలని పిసికి 3 రాసులు చేశాడు. చేసి ఆ మధ్యలో పెద్దగా ఉన్న రాశి మీద కర్ర పెట్టాడు. పెట్టి ఇక మొదలెడతానన్నాడు. సోది చెప్పే ఆవిడ రూపంలో వీడు కారమని ఎడుపోలేదు. అమ్మ వీడేదైనా తింటే కానీ నన్ను సోది చెప్పనివ్వడే తల్లి, వీడికి ఏమైనా పెట్టండి అన్నారు. ఏం పెడితే తింటాడు వాడు అన్నారు. పాలు బువ్వ తింటాడు అంటే కథ పాలల్లో అన్నం వేసి పట్టుకొస్తే ఈయనకి పెడితే నోరు తెరవడు, ఏడుస్తాడు. వీడికి ఏదో దిక్కుమాలిన అలవాటమ్మా, నేను తింటే కానీ వీడు తింటన్నారు. మరి బ్రహ్మగారు ఆయన ఎలా తింటాడు? నారాయణుడు తినకుండా ఆయన తింటాడా? అందుకని ఉండండి అని చెప్పి మళ్ళీ ఆ చాట పసిడి చాటలోని పండు ముత్యమ్ముల గద్ది కొలచి చూచి కరము జాపి
ఆ బంగారు చాటను పక్కన పెట్టాడు. పక్కన పెట్టి మళ్ళీ పాలు బువ్వ తాను కొంచెం తింటే కానీ ఆయన తిండు, శేషంగానే తిండు, నైవేద్యం పెట్టిన ప్రసాదంగా తింటాడు, ఆయన అలవాటు అది. అందుకని అప్పుడు పెడితే ఆ పిల్లాడు గుటుకు తినేశాడు. తినేసిన తర్వాత సోది చెప్పే వాళ్ళకు ఒక లక్షణం ఉంటుంది, ఏమైనా తింటే నోరు పండేలా తాంబూలం వేసుకోవాలి. అందులో తాంబూలం తిండి అన్నాడు. ఓ పళ్ళెంలో పెట్టి ఓ తాంబూలం అక్కడ పెట్టారు. ఏమిటమ్మా ఏం మహారాణి దక్షిణం లేని తాంబూలమా అన్నాడు. మళ్ళీ దక్షిణ తీసుకొచ్చి అందులో పెట్టారు. ఇన్ని వరహాలు పెట్టండి అన్నాడు. ఆ వరహాలు తీశాడు. అదో చిత్రమైనటువంటి లక్షణం ఉంటుంది. ఎంత డబ్బమనివ్వండి రూపాయి కాసు కింద పడదు, ఇలా అంటే ఉండిపోతుంది కొంతమందికి. అలా మీరు కానీ పెట్టారు, టప్పని కింద పడిపోతుంది. అదొక కళ, అదొక నైపుణ్యం. ఈశ్వరుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విభూతిని ఇస్తాడు. ఆవిడ చటుక్కని ఆ కొంగులో మూట కట్టుకుని అలా పడేస్తుంది. దాన్ని ముట్టుకుంటే తెలిసిపోతుంది వాళ్ళకి. కారు డ్రైవర్ చూడండి, ముందు నడుపుతూ ఉంటాడు, వెనక డోర్ పడలేదండి అంటే అతనికి తెలిసిపోతుంది, మనకి తెలియదు. మన పక్క డోర్ పడలేదని మనకి తెలియదు, అతనికి తెలుస్తుంది. ఈశ్వరుడు అలా ఆయనకి తెలుస్తుంది కాబట్టి మనం బాగా వెళ్ళగలుగుతాం. అతనికి మీరు డోర్ వేసుకోకపోతే నాకు ఎలా తెలుస్తుంది అంటే మనకి ఎంత పడిపోతాం కదండి. ఈశ్వరుడు ఆ విభూతిని ఇస్తాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విభూతినిచ్చి మన రక్షణ చేస్తూ ఉంటాడు మహానుభావుడు. కాబట్టి ఇప్పుడు ఆ తాంబూలం పట్టుకొస్తే ఆవిడ ఆ తాంబూలం వేసుకుని నోరంతా ఎర్రగా ఉంది. తెలుపు నలుపగు వెంట్రుకల్ తెలుపు తలపై నియలరారు తాటాకు బుట్ట ప్రాయమ్ము సడలిన పచ్చ చెక్కిళ్లపై సొంపు నింపెడి సోయగంపు సొట్ట తమ్మి మొగ్గల నెల్ల దాచెడు మెత్తటి పైట దిగజారు పొడల సుట్ట ఆ గజ కుంభముల మించు నిజబుర సొర్రపై పలికెడుతే నియపాట పుట్ట పెదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట కలికి నెలవంక కుంకుమ చెలువ పుట్ట బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట మంచి ఎరుకత వచ్చే సిరిమించున్నట్లు. లక్ష్మీదేవి ఎంత అందంగా ఉంటుందో అంతకన్నా అందమైన సూర్య చెప్పేదానిలో వచ్చి కూర్చున్నాడు. ఎలా సూర్య చెప్పేవాళ్ళ యవనంలో ఉంటే అది ఈవిడ బాగా చెప్పగలదా అంటారు, కొంచెం అనుభవం ఉండాలి. అందుకని తెలుపు నలుపగు వెంట్రుకలు తెలుపు తలపై నెయ్యలరారు తాటాకు బుట్ట, కాస్త తెలుపు నలుపుగా ఉన్నటువంటి వెంట్రుకలతో కూడుకున్నటువంటి సిగ కలిగి దాని మీద తాటాకు బుట్ట పెట్టుకుని వచ్చింది. తాటాకు బుట్ట ప్రాయమ్ము సడలిన పచ్చ చెక్కిళ్లపై సొంపు నింపెడి సోయగంపు సొట్ట, పచ్చగా బంగారంలా మెరిసిపోతున్నటువంటి ఆ బొగ్గల మీద కొంచెం వయసు అయిపోతూ ఉండడం చేత పడిపోయి కొంచెం అని లోపలికెడితే పడుతుంది సొట్ట, అలా పడినటువంటి ఓ సొట్ట. అలాగే తమ్మి మొగ్గల నెల్ల దాచెడు మెత్తటి పైట నింపెడి ముత్యాల చుట్ట, ఆ పవిట ఆ మెత్తగా ఉన్నటువంటి ఆ పవిట మీద వేసుకున్నటువంటి పూసల హారాలు, పెదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట, వాళ్ళు పెట్టుకునేటటువంటి ముక్కుకు పెట్టుకునే ఆభరణం ఇటు పక్కన ఏదో చాలా సోయగంగా ఓ చిన్నది ఏం పెట్టుకోరు, అది మనం అరిచేత్తో పట్టుకుంటే ఓ 1/2 kg ఉంటుంది, అంతది పెట్టుకుంటారు. ఇక్కడ పెట్టుకోవడం వల్ల అది ఏమిటవుతుందంటే ఇలా సాగిపోయి కింది పిదిమి వరకు వేలాడుతూ ఉంటుంది. వీళ్ళు అన్నం ఎలా తింటారా అని మనకు అనుమానం వస్తుంది, అలా సాగి ఉంటుంది. అందుకని పెదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట గజకుంభముల మించు నిజబుర సొర్రపై పలికెడితే నియపాట పుట్ట. ఆ ఆనపకాయని బాగా తొలిచేసి తీగలు కట్టి ఓ వీణ లాంటి తోటి తయారు చేసి పట్టుకొస్తారు, టేవుడేమో టేవుడేమో అని వాయిస్తూ ఉంటారు దాన్ని, అలాంటి తోటి పట్టుకొచ్చింది. కాబట్టి కలికి నెలవంక కుంకుమ చెలువ పుట్ట, వాళ్ళు ఏదో చిన్న బొట్టిలా ఏం స్టైల్గా చిన్న ఏదో చిన్నవి తీసుకొచ్చి ఇలా అంటించుకోవడాలు అవి ఏమి ఉండవు, ఇంత బొట్టెట్టుకుంటారు. కాబట్టి కలికి నెలవంక కుంకుమ చెలువ పుట్ట బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట, చతుర్ముఖ బ్రహ్మగారు పసిపిల్లాడై ఒళ్ళో ఏడుస్తున్నాడు. మంచి ఎరుకత వచ్చే సిరిమించున్నట్లు ఆమె సోది చెప్పడానికి వచ్చింది. వచ్చి ఆ బియ్యం అంతటిని పిసికి పోగులెట్టి మధ్యరాశి ఎందు మనసు నిలిపి, ఆ మధ్యరాశి మీద కర్ర పెట్టించి ఆ వచ్చినటువంటి ఆ ధరణీదేవిని పట్టుకోమని స్వామి శ్రీయప్పతిగా నెలకొన్నవాడా, శ్రీ మహాలక్ష్మిని చేకొన్నవాడా, ఏదాలు బొమ్మన్నకి చిన్నవాడా, పాదైన పెనుగొంట పట్టిన్నవాడా, సూకార రూపుతో సొగసైన దేవా చేకొన్న బాలుణ్ణి చేకొన్నవాడా, మరుగుజ్జరూపాన మహికొన్న దేవా దొరకడకరాయన్న దొంగల్లవాడా, నల్లోడ పిల్లోడ సల్లన్ని దేవా సల్లగా గొడ్డల్ని సారించినోడా, ముద్దుగా వచ్చేటి బుద్ధైన దేవా పెద్దగా నడిచేటి సక్కున్న దేవా, బ్రహ్మాండనాయుడా బత్తరచ్చకుడా బదరినారాయుడా బంధమోత్సకుడా, కంచి కామాక్షి కాశీ విశాలాక్షి మధుర మీనాక్షి బెదవాడ కనకదుర్గమ్మ శ్రీకాళహస్తి జ్ఞాన ప్రసూనాంబ, వాక్కీయరే నాకు వాక్కీయరే, పలుకీయరే మంచి పలుకీయరే అని మొదలుపెట్టి
ఎడమ చెవి చూపితే బుర్రిదే అనుకో, గడ్డాన్ని చూపితే బుర్రోడు అనుకో. తల్లి నీ మనసులో కలవరం తెలిసిందే తల్లి. బొల్లిగద్దనెక్కి తిరిగేటటువంటి నామాలు పెట్టుకున్న నల్లనయ్య అరణ్యంలో కనబడ్డాడే అమ్మ. నీ కూతురు మనసంతా వాడి మీద పారేసుకున్నాదే తల్లి. వాడి కోసమే ఆయన కోసమే ఈమె పుట్టిందే తల్లి. అడవిలో తిరిగేవాడు, కోనలో ఉండేవాడు బుర్రోడు, వాడికిచ్చి బుర్రిదాన్ని పెళ్లి చేయడం అనుకుంటున్నావేమోనే అమ్మ. అలా చెయ్యకపోతే నీ వంశం అంతా పాడైపోతుందే తల్లి. నా మాట వినవే అమ్మా. వాడు శంఖచక్రాలు పట్టుకున్నవాడు, బొల్లిగద్దనెక్కి తిరిగేటటువంటి పంగనామాల వాడే అమ్మా. వాడే ఈ లోకాలన్నింటినీ కాపాడేవాడే. వాడికిచ్చి పెళ్లి చెయ్యవే తల్లి. ఆ తల్లి లక్ష్మీదేవే నీ కడుపున పుట్టిందే అమ్మ. నా మాట వినవే. అయ్య బాబోయ్, నిజంగా శ్రీ మహావిష్ణువునే మా అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుంటుందా? తప్పకుండా ఇస్తామని పెద్ద తాంబూలం ఇచ్చారు. ఆ తాంబూలం తీసింది చీరలో ఇలా మడిచేసి ఆ పిల్లాడు ఏడుస్తుంటే వాడిని తీసుకుంది జో కొడుతూ బయటికి వెళ్ళిపోయింది. అంతర్ధానం అయిపోయింది. ఇంతకీ పద్మావతి పరిణయం తర్వాత విందురు గాని ఆయన కర్మ సోది చెప్పేవాడి కింద రావడం అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అంత కష్టపడ్డాడు. కన్న తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని వకుళమాతగా స్వీకరించినందుకు ఎక్కడ పెట్టాడో తెలుసా అండి తల్లిని? మా అమ్మ మా దగ్గరే ఉంటోందండి, మా అమ్మగారిని నేను చూస్తున్నానండి అంటాం మనం. ఆయన ఎక్కడ పెట్టాడో తెలుసా అండి? ఈ తప్పుడు మాట మాట్లాడకు, అమ్మని నేను చూస్తున్నానన్న మాట జీవితంలో అనకు. నీ అదృష్టం అమ్మ చేతి అన్నం తింటున్నాను. అందుకే ఎంత పెద్ద అధికారి కానివ్వండి, ఆయన తల్లి ఎక్కడుంటుంది? పిల్లాడంతా అలిసిపోయి వస్తాడు, వాడికి వంకాయ పచ్చిపులుసు అంటే ఇష్టం, ఉండండి అలా చేస్తే వాడు తినడం. వాడికి ఆ వంకాయ బాగా పొయ్యి మీద కాల్చి పొగవాసన రాకుండా ఎక్కడ నల్ల తొక్క లేకుండా తీసేసి ఆ చింతపండు పులుసు పోసి పిసికి పెట్టి తయారు చేసి పెడితే కందిగుండా ఇంత నెయ్యి వేసి ఆ వంకాయ పచ్చిపులుసు పోస్తే అమ్మ ఇంకేం అక్కర్లేదమ్మా అని వాడు జుర్రుకు తింటాడు. మీ మోహం మీకు రాదు, అది పొక్కం పోస్తే వాడు తినడం. ఉండండి నేను కాలుస్తానని కళ్ళజోడు పెట్టుకుని ఆవిడ వచ్చి జాగ్రత్తగా అరుగట్టుకుని నుంచి నా వంకాయ కాలుస్తుంది. అమ్మ అన్న మాటకు అర్థం కడుపు తడవడమే. అమ్మ అంటే నువ్వు బతకాలని చూసేదిరా. నీ కోసం తన రక్తమాంసాలు ధారపోస్తుంది. నే చచ్చిపోయినా పర్వాలేదు వాడు బతకాలంటుంది. అలాంటి అమ్మకి నేను అన్నం పెడుతున్నాను అనకు, అమ్మ చేతి అన్నం తింటున్నానరా అని లోకానికి సందేశం ఇవ్వడానికి ఆయన అమ్మని ఎక్కడ పెట్టాడో తెలుసా అండి? వెంకటాచలంలో ఆనంద నిలయ విమానం దగ్గర ఇప్పటికీ వకుళమాత ఎదురుగుండా ఉన్న గోడకి కన్నాలుంటాయి. ఆ కన్నాల్లోంచి ఆవిడ వంటశాలలోకి చూస్తుంటుంది వెంకటరమణుడికి కావలసినటువంటి నివేదనలు తయారు చేయించడానికి. అమ్మ ఎక్కడో ఉండడం, ఈయన వెళ్ళి చూసొస్తూ ఉండడం కాదు, ఆయన ఎంత హడావిడిగా ఉన్నా అమ్మ అక్కడ ఉంటుంది. అమ్మ పెట్టిన అన్నం ఆయన తింటాడు. కాబట్టి రాత్రి ఏకాంత సేవ సమయంలో ఆయన తప్పకుండా వెళ్ళేది ఎక్కడికి అంటే లక్ష్మీ సహితుడై వెళ్ళి కోడలు కాళ్ళు పడుతుంటే అమ్మ పక్కకి వెళ్ళి కూర్చుని అమ్మ అన్నం తిన్నావా? ఎంతసేపు నాకు పెట్టడమే కానీ నువ్వు తిన్నావా అమ్మ? నీ ఆరోగ్యం బాగుందా అని అమ్మ చెయ్యి పట్టుకుని అమ్మ కాళ్ళు అట్టుకుని అమ్మ నీకు గుర్తుందా అమ్మ, నేను చిన్ని కృష్ణుడిగా ఉన్నప్పుడు నువ్వు నాకు వెన్న ముద్దలు పెడుతుంటే నేను ఇలా నోరు మూసేస్తే భిక్షులు వస్తారు వాళ్ళకి వేసేస్తానంటే నేను భయపడిపోయి వెనక నుంచి నీ కాళ్ళు పట్టేసుకునేవాడిని. నిజంగా భిక్షాపాత్ర పట్టుకుని ఎవరో వచ్చి అమ్మా మాధవ కవలం తల్లి అంటే లేక పుట్టినవాడిని నేను ఇచ్చేస్తానా? పిచ్చాడా వదలరా అనేదానివి నువ్వు. భిక్షులు ఒత్తురు ఏడ్చిన భిక్షాపాత్రమున వేయిచి బెగడించి నిన్ను శిక్షింతురని చెప్పిన భిక్షుని కది తల్లికని యుభీతిల్లు నృప అంటారు పోతన గారు. అలా అమ్మ చిన్నప్పుడు ఎలా ఉండేవాడిని అంటే అవును నాన్న ఇంత వాడివయ్యావు, లోకాలన్నిటినీ కాపాడుతున్నావు, ఆ నిలబడిన వాడివి నిలబడినట్టు ఉంటావు, కాళ్ళు ఎంత నిప్పెట్టాయో పిచ్చి కన్నా, కూర్చోవాలా కాసేపు కాళ్ళు పట్టనా అంటే అమ్మ నువ్వు మీరు పట్టడే అత్తయ్య గారు నేను లేను అని గబగబా లక్ష్మీదేవి కాళ్ళు పడుతూ అత్తగారితో మాట్లాడుతుంటే ప్రసన్నవదనుడై అమ్మ ఇవాళ కాకినాడ వాళ్ళందరూ పొంగిపోయి వెంకటాచల వైభవం చేసుకుంటున్నారు, అందుకని రేపటి నుంచి నువ్వు నేను పద్మావతి ముగ్గురం 7 రోజులు అప్పుడప్పుడు వెంకటాచలం వద్దాం, కాకినాడ వెళ్ళి ఉందాం వారం రోజులు అని. అమ్మ వెడుతున్నాం, మనం బయలుదేరదాం అమ్మ, మనం వెంకటాచలం నుంచి కాకినాడ వెళ్దాం, ఎవరికి తెలియదు వెడుతున్నట్టు. ఇదిగో ఇంకొక గంటలో ధ్వజారోహణం అవుతోంది, మనం ముగ్గురం అక్కడికి వెళ్ళి వారం రోజులు ఉండొద్దామమ్మా. ఈ గొడవ గోదావరి ఏమి ఉండవు, ఈ అల్లర్లు ఉండవు. ఏడాదికి వారం రోజులు కాకినాడ వెళ్ళాలని నిర్ణయం చేసుకుని అక్కడ చేయిస్తున్నాను ఉత్సవాలని ఈశ్వరుడు అన్నాడు అనుకోండి, తప్పకుండా అనరా
వెళ్ళొద్దాం, నాకు విసిగెత్తిపోతుంది చాలా కాలం నుంచి, కొడుకు కోడలతో ఎక్కడికన్నా వెడదామని. అవును రోయ్, కాకినాడ వెడితే అక్కడ చాలా మంది ఉన్నారు, అయ్యప్ప స్వామి దేవాలయం, ఆ భక్తులు, ఆ కోలాహలం, తెల్లవారకట వాళ్ళు రావడం, చలిలో కూడా సుప్రభాతాలు, అబ్బో చాలా సరదాగా ఉంటుంది నిజంగా. గోపాల బాలురు అందరూ ఆ రోజుల్లో ఎలా చూశానో అలా కనపడతారు, అక్కడ వెడదాం అంటే ఆయన ఎంత పొంగిపోతూ ఉంటాడు. అసలు ఆవిడికి నమస్కారం చేస్తే వెంకటరమణుడు ప్రసన్నుడవుతాడు. వెంకటరమణుడు అమ్మని అంత బాగా చూస్తున్న